సమస్య చిన్నగా ఉన్నప్పుడే పరిష్కరించు. చిన్న సమస్య పెద్దదయ్యేలోపు మేల్కో. ఒక చిన్న రంధ్రం ఉన్న పడవలో మీరు సముద్రంలో ప్రయాణిస్తున్నారనుకోండి. రంధ్రం చాలా చిన్నగా ఉంది. మీరు అనుకుంటారు ఈ రంధ్రం చిన్నది కదా, తర్వాత చూసుకుందామని చెప్పేసి. కొంతసేపటి తర్వాత ఆ రంధ్రం నుంచి నీళ్ళు లోపలికి వస్తాయి. మరి కొంతసేపటి తర్వాత పడవ మునిగిపోతుంది. అప్పుడు మీరు రంధ్రం మీద ఆలోచించరు, పడవని ఎలా కాపాడాలా అని ఆలోచిస్తారు. సో లైఫ్ కూడా అంతే. చిన్న సమస్య ఉన్నప్పుడే పరిష్కారం వెతకకపోతే అదే సమస్య రేపు మనల్ని పరిష్కరించాల్సిన సమయం వస్తుంది. సో ఈ వీడియో చివరి వరకు చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ వీడియో. చిన్న సమస్యను మనం ఎందుకు ఇగ్నోర్ చేస్తాం? మనిషి ఒక విచిత్రమైన జీవి. సమస్య చిన్నగా ఉన్నప్పుడు అది మనకు ప్రాబ్లంలా అనిపించదు. పర్లేదు, తర్వాత చూసుకుందాం, ఇంకొంచెం టైం ఉంది, ఇది పెద్ద విషయమేం కాదు అంటూ లైట్ తీసుకుంటాం. కానీ ప్రాబ్లం పెరుగుతున్నప్పుడు మాత్రం దాన్ని కంట్రోల్ చేయలేని పరిస్థితికి మనం వెళ్ళిపోతాం. అందుకే ఒక సింపుల్ రూల్ గుర్తుపెట్టుకోండి. చిన్న సమస్య ఈజ్ ఈక్వల్ టు వెంటనే యాక్షన్. బిజినెస్లో కూడా చాలామంది ఇదే మిస్టేక్ చేస్తారు. బిజినెస్లో ఇది చాలా కామన్. ఒక కస్టమర్ని చిన్న కంప్లైంట్ చేస్తాడు, సరే పర్లేదు చూసుకుందాం తర్వాత అనుకుంటాం. ఒక ఎంప్లాయీ చిన్న మిస్టేక్ చేస్తాడు, ఫస్ట్ టైం కదా వదిలేద్దామని అనుకుంటాం. సేల్స్ కొంచెం తగ్గుతుంది, నెక్స్ట్ మంత్ చూసుకుందాంలే అనుకుంటాం. ఎక్స్పెన్సెస్ కొంచెం పెరుగుతాయి, పర్లేదు మేనేజ్ చేద్దాం అని అనుకుంటాం. ఒక్క పేమెంట్ డిలే అవుతుంది, వాళ్ళు మనోళ్ళే ఇస్తారు. ఇట్లా ఒక్కొక్క చిన్న ప్రాబ్లమ్ని ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్తాం. ఒకరోజు కస్టమర్ పారిపోతాడు, ఇంకో రోజు ఎంప్లాయీ ప్రాబ్లం వస్తుంది, ఇంకో రోజు క్యాష్ ఫ్లో ఇష్యూస్ వస్తుంది, ఇంకో రోజు సేల్స్ పడిపోతాయి. అప్పుడు మనం ఏమంటాం, అస్సలు బిజినెస్కి ఏమైంది? బిజినెస్కి ఒక్క రోజులో ప్రాబ్లం రాలేదు బాస్. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని రోజు ఇగ్నోర్ చేయడం వల్ల పెద్ద ప్రాబ్లం వచ్చింది. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ యూ నీడ్ టు ఐడెంటిఫై. రిలేషన్షిప్లో కూడా ఇదే ప్రాబ్లం. ఇది బిజినెస్కి మాత్రమే కాదు, రిలేషన్షిప్లో కూడా ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చింది, అప్పుడే మాట్లాడు, 5 నిమిషాల్లో పరిష్కారం కావచ్చు, అంతే కదా. కానీ ఎందుకు మాట్లాడాలి, వాళ్ళే అర్థం చేసుకుంటారు అని వదిలేస్తాం. ఆ చిన్న మిస్అండర్స్టాండింగ్ రోజులు గడిచే కొద్దీ డిస్టెన్స్ అవుతుంది. సో డిస్టెన్స్ మాట్లాడకపోవడం అవుతుంది ఆటోమేటిక్గా. మాట్లాడకపోవడం ఒకరోజు రిలేషన్షిప్ని బ్రేక్ చేస్తుంది, అంతే కదా. అందుకే చిన్న మిస్అండర్స్టాండింగ్ ఉన్నప్పుడే ఏమంటే మాట్లాడేస్తే క్లియర్. ఓకే, సో మనీ విషయంలో కూడా ఇదే మిస్టేక్. డబ్బు విషయంలో కూడా ఇట్లనే. ఈ నెల 5,000 ఎక్కువ ఖర్చు చేసినాం, ఓకే పర్లేదు, ఇంకో నెల ఇంకో 5,000, నెక్స్ట్ మంత్ కంట్రోల్ చేస్తా అని అనుకుంటాం. క్రెడిట్ కార్డ్ బిల్లు పెరుగుతుంది, లోన్స్ పెరుగుతాయి, ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఒకరోజు మన శాలరీ మొత్తం ఈఎంఐలకే సరిపోతుంది. ఇప్పుడు ప్రాబ్లం డబ్బు కాదు, ప్రాబ్లంని చిన్నగా ఉన్నప్పుడే సాల్వ్ చేయకపోవడం. చిన్న సమస్యను గుర్తించే అలవాటు. మరి ఏం చేయాలి? ప్రతిరోజు ఒక ప్రశ్న వేసుకో, నా జీవితంలో ఇప్పుడు చిన్నగా కనిపిస్తున్న సమస్య ఏదైనా ఉందా? బిజినెస్లో, మనీలో, కెరియర్లో, ఫ్యామిలీలో, టైం మేనేజ్మెంట్లో, ఏదైనా స్కిల్ నేర్చుకోవడంలో, ఇంకేదైనా కావచ్చు. దాన్ని నువ్వు ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసిన తర్వాత ఇంకో ప్రశ్న, ఇది 6 నెలలు ఇట్లనే ఉంటే ఏమవుతుంది? అది ఊహించుకోమంటే. చాలాసార్లు ఈ ఒక్క ప్రశ్నే మనల్ని మేల్కొల్పుతుంది. 6 నెలలు ఉంటే దీనికి ఇది ఎక్కడి దాకా వెళ్ళొచ్చు, దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అని మనం ఐడెంటిఫై చేస్తే ఆల్మోస్ట్ క్లియర్ చేయొచ్చు. ప్రాబ్లం డోంట్ బికమ్
బిగ్ ఓవర్ నైట్. ఒక బిల్డింగ్ ఒక రోజులో కూలిపోదు. ముందు ఒక చిన్న క్రాక్ వస్తుంది, ఆ క్రాక్ని ఇగ్నోర్ చేస్తే అది పెరిగి పెరిగి అలానే బిజినెస్ కూడా ఒకరోజు ఫెయిల్ అవుతుంది, రిలేషన్షిప్ కూడా ఒక్కరోజు బ్రేక్ కాదు, ఫైనాన్షియల్ ప్రాబ్లం కూడా ఒక్కరోజు పెద్దది కానే కాదు. కెరియర్ ఒక రోజులో డిస్ట్రాయ్ అసలు కానీ కాదు. చిన్న చిన్న వార్నింగ్ సైన్స్ ఇగ్నోర్ చేస్తూ పోవడం వల్ల చాలా పెద్ద సమస్య వస్తుంది. సో సక్సెస్ఫుల్ పీపుల్లో ఉండే కామన్ హ్యాబిట్ దీనికి రిలేటెడ్ ఏంటంటే, సక్సెస్ఫుల్ పీపుల్స్కి ప్రాబ్లం ఉండవని కాదు, వాళ్ళు కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దట్ అంటే, వాళ్ళు ప్రాబ్లమ్ని ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. ఒక చిన్న లాస్ కనిపిస్తే ఎందుకు వచ్చిందని చూస్తారు, కస్టమర్ కంప్లైంట్ చేస్తే ఎందుకు చేశాడు అని ఆలోచిస్తారు, ఎంప్లాయీ మిస్టేక్ చేస్తే సిస్టంలో ఏం ప్రాబ్లం ఉంది అని చూస్తారు, సేల్స్ తగ్గితే మార్కెట్ని అనాలిసిస్ చేస్తారు. యూనో అంటే ప్రాబ్లం పెద్దదయ్యే వరకు దే డోంట్ ఇగ్నోర్. ప్రాబ్లం చిన్నగా ఉన్నప్పుడే దాన్ని పట్టుకుంటారు. దే విల్ క్యాచ్ దట్ ప్రాబ్లం అండ్ ఫిక్స్ ఇట్. మీ జీవితంలో ప్రస్తుతం ఉన్న ఒక ప్రాబ్లం ఏదైనా ఉందా, దాన్ని ఇగ్నోర్ చేయకండి. ఒక చిన్న డెప్ట్ ఉందా, ప్లాన్ చేసుకో. ఒక స్కిల్ రావడం లేదా, ఈ రోజే నేర్చుకోవడం మొదలుపెట్టు. బిజినెస్లో సేల్స్ తగ్గుతున్నాయా, వెతుకు, ఇప్పుడే వెతుకు, రీజన్ ఇప్పుడే వెతుకు. ఎంప్లాయీ పర్ఫార్మెన్స్ తగ్గుతుందా, ఇప్పుడే మాట్లాడి తెలుసుకో. ఫ్యామిలీతో మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయా, ఇప్పుడే మాట్లాడుకో. ఎందుకంటే ప్రాబ్లం చిన్నగా ఉన్నప్పుడు మనం దాన్ని సాల్వ్ చేయగలం. ప్రాబ్లం పెద్దదైన తర్వాత మనమే దాని చేతిలో సాల్వ్ అవుతాం. సో కంట్రోల్ విల్ టేక్ ద ప్రాబ్లం విల్ టేక్ ఓవర్ ద కంట్రోల్. So when it is small, you will be absolutely free. ఒక చిన్న మంటను ఆర్పడానికి ఒక గ్లాస్ వాటర్ సరిపోతుంది. అది మంట మొత్తం ఇంటికి అంటుకుందనుకోండి, ట్యాంక్ వాటర్ కూడా సరిపోదు. ప్రాబ్లం కూడా సేమ్ లైక్ దట్. అందుకే జీవితంలో ఒక చిన్న రూల్ పెట్టుకోండి ఈరోజు నుంచి, డోంట్ ఇగ్నోర్, డోంట్ డిలే. స్మాల్గా ఉన్నప్పుడే సాల్వ్ చేసేసి, ఎందుకంటే చిన్న సమస్యను నువ్వు కరెక్ట్ చేయగలవు, పెద్ద సమస్య నిన్ను కంట్రోల్ చేస్తుంది. ఈ మాట గుర్తుపెట్టుకో. రేపు కాదు, నీకు కనిపించిన చిన్న ప్రాబ్లమ్ని ఈరోజే సాల్వ్ చేయి. ఎందుకంటే చిన్న సమస్య ఇచ్చే చిన్న పరిష్కారం పెద్ద నష్టాన్ని కాపాడుతుంది. మీ జీవితంలో మీరు చిన్నగా ఉన్నప్పుడే సాల్వ్ చేసిన ఒక ప్రాబ్లం ఏదైనా ఉంటే కామెంట్ చేయండి. బహుశా మీ స్టోరీ ఇంకొకరికి జీవితాన్ని కాపాడవచ్చు. థ్యాంక్ యూ.